సో ఇప్పుడు ఒక బేసిక్ చూద్దాం. టైమ్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా వర్క్ అయింది అనేది జస్ట్ ఒక 2 minutes. లెట్ మీ రైట్. సో సింపుల్గా నాకు రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి అనేది చెప్తాం. సో రియల్ టైంలో సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తాను. సో నేను ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా నేను బిజినెస్లో నాకు ప్రాఫిట్స్ గురించి మాత్రమే చూస్తాను. అంటే ఏంటి, నేను ఒక 150 రూపీస్ స్పెండ్ చేశాను, నాకు ఎంత రావాలి, 180 220 210 ఎంతో వచ్చింది. వచ్చినప్పుడు నేను స్పెండ్ చేసిన దానికి నాకు వచ్చిన ప్రాఫిట్ మార్జిన్ ఎంత? నాకు ఫస్ట్ వచ్చే క్వశ్చనే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 పెట్టి కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చాను, దాన్ని ఎంతకు అమ్ముతున్నాను? 15,000కి అమ్ముతున్నానా లేదా 12,000కి అమ్ముతున్నాను? సెకండ్, నా ప్రాఫిట్ మార్జిన్ ఎంత అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతే తప్పితే బిజినెస్ లో ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అంటే రియల్ టైమ్ సినారియోస్ లో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే, లెట్స్ టేక్ నేను ఒక 60 lakhs ఎంతో పెట్టి కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చాను, అన్ని సేల్ చేశాక నాకు 45 lakhs వచ్చింది, లేదంటే 55 lakhs వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు జనాలు చూసేదానికి ఎలా ఉంటుంది అంటే 55 lakhs సేల్స్ అనేది జరిగింది అనే థాట్ చూసినప్పుడు, ఓకే సేల్స్ బాగానే జరిగినాయి కదా అనే థింగ్ అనేది మనకు మైండ్ లో వస్తుంది. బట్ లాజికల్ గా చూస్తే ఇక్కడ 60 lakhs అనేది నేను స్పెండ్ చేశాను, సో నాకు వచ్చింది 55. అంటే ఏంటి, ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది డౌన్ ఫాల్ ఉంది, లాస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లాస్ మార్జిన్ అవుతుంది. సో ఇక్కడ రెండు విషయాలు మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ది ప్రాఫిట్ మార్జిన్, నెక్స్ట్ ది లాస్ మార్జిన్ అంటాం. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటి అంటే మనకి ఎంత లాభం వచ్చింది. సో 10,000 పెట్టుబడి పెడితే మనకు 12,000 15,000 వచ్చినప్పుడు దాన్ని ప్రాఫిట్ మార్జిన్ అంటాం. సో లైక్ 2% 20% ప్రాఫిట్ వచ్చింది, 50% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేది. అలాగే లాస్ మార్జిన్ అంటే ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 lakhs స్పెండ్ చేసినప్పుడు 55 వచ్చింది, అంటే ఏంటి 5 lakhs అనేది లాస్ లో ఉంది. సో 5 lakhs లాస్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 8% అనేది లాస్ అనేది ఉంది. సో ఇక్కడ 12% ప్రాఫిట్ ఉంది, ఇక్కడ 8% అనేది లాస్ లో ఉంది. సో లాస్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం అంటే మైనస్ తో కానీ లేదా రెడ్ కలర్ సింబల్ తో కానీ ఇండికేట్ చేస్తాం, వేరస్ ప్రాఫిట్ ని గ్రీన్ తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. సో ఏ కలర్స్ వాడాలంటే వాడాలి అనే రూల్ ఏం లేదు. బట్ ఒకనొక నా క్లయింట్ ఏం చెప్పాడంటే క్లియర్ గా, ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది గ్రీన్ కలర్ లో ఇవ్వండి అండ్ లాస్ మార్జిన్ అనేది రెడ్ కలర్ లో ఇవ్వండి, చూడటానికి నాకు కొద్దిగా బాగుంటది అని చెప్పి ఒకసారి చెప్పారు. సో నేను అదే మాట మీకు చెప్తున్నాను. సో కలర్స్ విషయానికి వస్తే మీ పర్సనల్ కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాఫిట్ మార్జిన్ ఆర్ లాస్ మార్జిన్ ని బేస్ చేసుకునే నా బిజినెస్ మొత్తం రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వస్తుంది అనే గ్యారంటీ అయితే లేదు. సో లెట్ మీ టేక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో పెయింట్ లోకి వెళ్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటి అంటే, నేను 2022 నుంచి మార్కెట్ లో ఉన్నా. సో 2022 జనవరిలో నా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. జనవరిలో స్టార్ట్ అయితే ఈ రోజు ఎంత అంటే 2026 ఆగస్ట్ అనమాట. సో ఆగస్ట్ అంటే 8 అని అర్థం, జనవరి అంటే 1. సో ఇక్కడ మంత్ నెంబర్ ఇచ్చాను, మంత్ నేమ్ కంటే నెంబర్ ఇస్ బెటర్. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే 2022 ఫిబ్రవరి, 2023 మార్చ్, 2024 ఏప్రిల్, ఇలా లైక్ 22 అన్ని 2022 మే. సో ఇప్పుడు నాకు జనవరిలోకి వచ్చేసరికి ఒక 35,000 అనేది ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. సో వెరాస్ కమ్ టు ఫిబ్రవరి అది 31,000 వచ్చింది. అంటే ఏంటి, జనవరికి ఫిబ్రవరికి అబ్జర్వ్ చేస్తే డౌన్ ఫాల్ అనేది ఉంది. వెరాస్ కమ్ టు మార్చ్కి వచ్చేసరికి 34,000 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి అంటే ఫిబ్రవరితో పోల్చుకుంటే గ్రోత్ ఉంది, జనవరితో పోల్చుకుంటే ఇంకా డౌన్ లోనే ఉంది. ఓకేనా. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంతకు ముందర వచ్చిన మంత్దే చూసుకోకూడదు. ఎందుకంటే ఇంతకు ముందు మంత్ లో 35,000 లాస్ వచ్చి నెక్స్ట్ మంత్ లో 30,000 లాస్ వచ్చింది అంటే అది ప్రాఫిట్ లోకి వెళ్ళినట్టు అర్థం కాదు, కాకపోతే లాస్ తగ్గింది అని అర్థం. సో ఓకేనా, దీంతో పోల్చుకుంటే 3,000 లాస్ తగ్గింది, లైక్ ఫిబ్రవరితో పోల్చుకుంటే 4,000 దాకా తగ్గింది, జనవరితో పోల్చుకుంటే 1,000 లాస్ అనేది తగ్గింది అని అర్థం. ఓకేనా. సో ఎప్పుడు కూడా మనకు హైయెస్ట్ ఏ మంత్ అయితే వచ్చిందో, సో ఈ మూడిట్లో హైయెస్ట్ ఏంటిది 35. సో ఈ మంత్ ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2024 మేకి వచ్చేసరికి హైయెస్ట్ నడిచింది అదే 41,000 అనుకో. ఓకేనా? సో ఆ తర్వాత మంత్ నుంచి ఈ 41,000 ఇస్ ద మన కట్ ఆఫ్ మార్క్స్. అంటే ఏంటి, 41,000 కంటే తక్కువ వస్తే లాస్ వచ్చినట్టు, 41,000 కంటే ఎక్కువ వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు. ఇదే మెథడ్ అనేది నడిచింది. సో టైమ్ ఇంటెలిజెన్స్ లో కానీ బిజినెస్ లో కానీ ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కూడా ఎలా అనాలిసిస్ చేస్తామంటే జస్ట్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మన సినారియో ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను పవర్ బిఐ ఓపెన్ చేస్తాను. సో పవర్ బిఐ ఓపెన్ చేస్తే ఇది నిన్న మనం క్రియేట్ చేసిన డేట్ టేబుల్ అండ్ ఇది మన షీట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్ గా రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ అనేది ఇస్తాను. సో టేబుల్ ఇచ్చాక నేనేం చేస్తాను, ఫస్ట్ కావాలంటే ఇయర్ ఇవ్వండి, దెన్ మంత్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఇయర్ అని ఇస్తే మీరు అబ్జర్వ్ చేస్తే 2022, 2023 ఇలా వచ్చింది. ఓకే, సమ్ ఆఫ్ ఇయర్స్ అని వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ యారో బటన్ ప్రెస్ చేసి డోంట్ సమ్మరైజ్ అని ఇవ్వాలి. అంటే అన్నిటినీ కలపకు, దేనికి అది విడిగా ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎన్ని ఇయర్స్ డేటా ఉందనేది వచ్చింది. 2022, 2023, 2024, 2025, 2026. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే నాకు మంత్ వైస్ కూడా కావాలి కాబట్టి సింపుల్ గా ఇక్కడ మంత్ అని ఉంది. సో ఇది ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2022 నుంచి స్టార్ట్ అయింది. సో 2022 ఏప్రిల్, ఆగస్టు, డిసెంబరు, ఫిబ్రవరి, జనవరి, జూలై, జూన్, అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ లేదు, ఇలా వచ్చింది. నాకేం కావాలి, ప్రాపర్ ఆర్డర్ కావాలి. సో ఆర్డర్ కావాలంటే ఏం చేస్తాను, మళ్ళీ డేట్ టేబుల్లోకి వెళ్తాను. సో లెట్స్ టేక్ మనం ఏమి ఇచ్చాం ఇప్పుడు ఇది. సో ఈ డేట్ కాలమే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకే, ఫ్రమ్ అసైనింగ్ టు డిసైనింగ్ ఇస్తాను. అయిపోయింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి అసైనింగ్ టు డిసైనింగ్ అనేది వచ్చింది. అండ్ దెన్ ఇక్కడికి మీరు వచ్చేసి చెక్ చేయండి. ఒకవేళ వర్కౌట్ కరెక్ట్ రాలేదు అంటే ఒక్కసారి రిఫ్రెష్ అనేది చేయండి. సో రిఫ్రెష్ చేశాక ఇది మళ్ళీ మనకి నీట్ గా వస్తుంది. అయినా కూడా రాలేదు అంటే మీరు సింపుల్ గా ఏం చేయాలి అంటే ఈ మంత్ అనేది ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ ఇచ్చేయండి. సో దట్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో రిఫ్రెష్ వర్క్ అవ్వలేదు. సో మంత్ రిమూవ్ చేసి మళ్ళీ ఇస్తాను. ఓకే, సో ఏప్రిల్ నుంచే తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మంత్ లోకి వెళ్ళి ఓకే, సో నో ప్రాబ్లం, ప్రస్తుతానికి వదిలేసేయండి. మనకి మంత్ కరెక్ట్ రాకపోయినా ఏం కాదు. ఓకే, సో జనరల్ గా అయితే ఇక్కడ అసైనింగ్ టు డిసైనింగ్ ఆర్డర్ లో ఇచ్చుకుంటాం. సో దీన్నే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ అసైనింగ్ టు డిసైనింగ్ ఇస్తే ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే సో అన్ని జనవరీస్ ఇవన్నీ కూడా ముందర వచ్చేస్తాయి. ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది కాబట్టి ప్రజెంట్ దీని పక్కన పెడతాం. ఓకే, సో ఇలా చూసుకుంటే నాకు ఇలా మంత్ నేమ్స్ ఇవన్నీ వచ్చాయి. దీనికోసం నేను ఏం చేయాల్సి వచ్చిందంటే 2 కాలమ్స్ అనేది యూజ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ కాలం వచ్చేసి ఇయర్ కాలం, సెకండ్ కాలం వచ్చేసి మంత్ కాలం. సో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనేం చేశాను అంటే డేట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ మంత్ అని చెప్పి నీట్గా ఇలా కలిపేసి ఇచ్చాను అనమాట. సో ఇయర్ మంత్ అని ఇలా కలిపి ఇవ్వటం వల్ల 2 టేబుల్స్ తో పని లేకుండా సింగిల్ 2 కాలమ్స్ తో పని లేకుండా ఒకే కాలం తోటి వర్క్ అయిపోతుంది. సో ఇయర్ మంత్ అనేది ఇచ్చేసి ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ చూడొచ్చు 2022 జనవరి, 2022 ఫిబ్రవరి, 2023 మార్చు, ఏప్రిల్, మే ఇలా కరెక్ట్ గా వచ్చింది. సో ఇందాక ఏంటి అంటే ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి కరెక్ట్ రాలేదు, మళ్ళీ అసైనింగ్ డిసైనింగ్ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఇది అటు ఇటుగా మనకి కొద్ది ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతుంది, ఒక ఆర్డర్ ప్రకారం రావట్లేదు. అందుకోసం మనం ఏం చేసామంటే ఇలా ఇచ్చాం. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇక్కడ మోడల్ వ్యూలోకి వెళ్తాం. వన్స్ మోడల్ వ్యూలోకి వెళ్ళాక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. సో రిలేషన్షిప్ దేంతో బిల్డ్ చేస్తామంటే లెట్స్ సే
లెట్స్ టేక్ ఈ డేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఆర్డర్ డేట్ తీస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రిలేషన్షిప్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఆర్డర్ డేట్ కి వచ్చేసరికి డేట్ అనేది ఇలా నెంబర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి రిలేషన్షిప్ తీసుకోవడానికి కొద్దిగా ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతుంది. బట్ పర్లేదు, మనం ఏం చేస్తాం అంటే అక్కడికి వెళ్ళిపోయి సింపుల్ గా కాలం అనేది చేంజ్ చేస్తాం. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ దెన్ షీట్ 1 ఇది మన డేటా టేబుల్. దీంట్లోకి వచ్చాక ఈ ఆర్డర్ డేట్ దీని మీద ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ డేటా టైప్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి డేట్ అనేసి ఇచ్చేయండి. దట్ యూ కెన్ సీ డేట్ అనేది వచ్చింది. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఈ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి ఫార్మాట్ లోకి వెళ్ళి ఎక్సెల్ లో మీకు జనరల్ అనే ఆప్షన్ ఎలా అయితే షార్ట్ డేట్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడికి వచ్చి షార్ట్ డేట్ అనేది ఇచ్చేస్తాను. అయిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఆర్డర్ డేట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. సో కావాలంటే నెక్స్ట్ మీకు డెలివరీ డేట్ కూడా ఇలానే ఉంటుంది. ఒకసారి కావాలంటే ట్రై చేయండి, లేదు అంటే లేదు. సో ఇప్పుడు రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది. వన్స్ అలా బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి షీట్ 1 లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ప్రాఫిట్ అని ఉంటుంది, సేల్స్ అని ఉంటుంది. ఫస్ట్ నేను సేల్స్ అనేది ఇచ్చాను అనుకున్నాను. సో సేల్స్ అనేది ఇవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ మంత్ ఎంత సేల్స్ చేశాను అనేది నాకు క్లియర్ కట్ గా మెన్షన్ అయింది. సో అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ ఎంత సేల్ చేశాను అనేది క్లియర్ గా యాజ్ ఇట్ ఈస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఎంత క్వాంటిటీ సేల్ చేశానని అడిగితే యూ కెన్ సీ ఇక్కడ మనకి క్లియర్ గా వచ్చింది. దాంతో పాటు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడిగినా కూడా ఇక్కడ క్లియర్ గా వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చా అంటే ఎస్ చెప్పొచ్చు. సో లెట్స్ టేక్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, క్లియర్ కట్ గా మనం మెన్షన్ చేయొచ్చు. సో నేను వాల్యూస్ అనేవి క్లియర్ గా కనపడటం కోసం కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో టెక్స్ట్ కలర్ ఇది, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ చేస్తాను. మళ్ళీ ఆల్టర్నేట్ టెక్స్ట్ కలర్ ఇది, బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ మీరు చూస్తే వాల్యూస్ అనేవి క్లియర్ గా ఉంది. సో ఏ మంత్ నేను ఎంత సేల్ చేశానో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. జనరల్ గా 4,57 lakhs సేల్ చేస్తే 1,31 అనేది నా ప్రాఫిట్ మార్జిన్ కింద ఉంది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే మనకు కావాల్సిన ఎవ్రీ మంత్ సేల్స్ అనేది అర్థం అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరిలో సేల్స్ తగ్గి. సో ఎందుకు తగ్గాయి అంటే దానికి మనం రీజన్ చెప్పొచ్చు. బికాస్ జనవరి హ్యాస్ 31 days, ఫిబ్రవరిలో 28 ఉంది. సో 3 days తగ్గడం వల్ల సేల్స్ అనేది తగ్గుతుంది. ఇది కూడా ఒక ఆప్షన్ కింద మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మార్చ్కి వచ్చేసరికి ఫిబ్రవరితో పోల్చుకుంటే పెరిగాయి, బట్ కంపేర్ టు జనవరి ఇంకా 5 lakhs అనేది తక్కువగానే ఉంది. సో ఏప్రిల్కి వచ్చేసరికి ఇది జస్ట్ జనవరి మార్చ్ రెండింటిని క్రాస్ చేసింది కాబట్టి నెక్స్ట్ నుంచి ఇది మార్జిన్ అనమాట. ఓకేనా, ఈ 4.62 పెట్టుకొని చెక్ చేసుకుంటారు. సో ఈ 3 months కూడా కొద్దిగా తగ్గింది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆగస్టుకి వచ్చేసరికి 4,90 lakhsకి వెళ్ళింది. సో ఇది కొద్దిగా హైయెస్ట్ అనమాట. తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి 3కి వచ్చింది అంటే వెరీ వెరీ లార్జెస్ట్ డౌన్ ఫాల్ అని అర్థం. తర్వాత మనకి 6 లో ఉంటే హైయెస్ట్ లో నడిచింది. ఇలా మనకి క్లియర్ కట్ గా క్లయింట్ చూపిస్తాం. సో ఇక్కడ మీరు చూడండి ఏంటి పరిస్థితి అది ఇదని. సో ఇక్కడ 2026 ఆగస్ట్ 1,94 ఎందుకు ఉందంటే ఆగస్ట్ లో 11 days కదా అయ్యింది. సో మనకి ఇంకా సేల్స్ అనేది కంప్లీట్ గా రాలేదు. నెక్స్ట్ మనకి డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది 1 by 1 సేల్స్ అనేది. ఓకే, అందుకనే మనం ఆగస్ట్ ఒక్కటే పక్కన పెడతాం, ఎందుకంటే ఆగస్ట్ది ఇంకా అన్ని డేస్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే ఈజీగా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఓకే, ఇప్పుడు నాకు జనవరికి ఫిబ్రవరికి మధ్యలో ఎంత % డిఫరెన్స్ వచ్చింది అని అడిగారు. సో లాజికల్ గా చూస్తే నాకు జనవరిలో ఎంత సేల్స్ చేశానో ఫిబ్రవరికి ఎంత సేల్స్ చేశానో ఆ డౌన్ ఫాల్ పర్సంటేజ్ ఏంటి అని అడిగారు. సో ఈ డౌన్ ఫాల్ పర్సంటేజ్ లాంటివి కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సింపుల్ గా
ఇక్కడికి వచ్చేసి ఒక మెజర్ అనేది తీసుకుంటాం. సో ఇలాంటి టైంలో మనం ఎక్సెల్లో ఉంటే ఏం చేస్తామంటే సమ్ ఎక్స్ లాంటి ఫార్ములాస్ వాడతాం, సమ్ ఇఫ్స్ అనే ఫార్ములాస్ వాడతాం. బట్ మనం ఇప్పుడు పవర్ బిఐలో ఉన్నాం కాబట్టి సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ వీటన్నిటికీ ఆల్టర్నేట్ గా మనకు ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. దాన్నే క్యాలిక్యులేట్ అంటాం. సో ఇది లోడ్ అవుతుంది. వన్స్ లోడ్ అవ్వగానే మనం క్యాలిక్యులేట్ అనే ఫార్ములా ట్రై చేద్దాం. సో సింపుల్ గా క్యాలిక్యులేట్ అని ఇస్తాం. అయిపోయింది. లేదంటే ఇక్కడ మీకు మంత్ నెంబర్ కావాలంటే రాసుకోండి, సరిపోతుంది. లైక్ 2022-02 అయిపోయింది. సో ఎలా కావాలంటే రాసుకోండి, లేదంటే లేదు, నో ఇష్యూస్. సో ఇప్పుడు సింపుల్ గా క్యాలిక్యులేట్ అని ఇస్తాను. సో క్యాలిక్యులేట్ లో నాకు ఏం కావాలి అంటే షీట్ 1 లో నుంచి టోటల్ సేల్స్. సో అందుకని సింపుల్ గా షీట్ 1 అని ఇస్తాను. ఓకే, ఫస్ట్ సమ్, దాంట్లోంచి షీట్ 1, దాంట్లోంచి నాకు సేల్స్ అనేవి కావాలి. ఓకే, క్లోజ్, అయిపోయింది. కామా ఎక్కడి నుంచి కావాలి? సింపుల్ గా డేట్ టేబుల్లో నుంచి. డేట్ టేబుల్ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఇయర్ మంత్ అనేది తీసుకుంటా. అయిపోయింది. సో ఈక్వల్ టు నాకు ఇయర్ మంత్ ఏంటి అంటే 2022-01. ఎందుకంటే ప్రజెంట్ నాకు నాకు కావాల్సిన వాల్యూ అనేది ఇయర్ కి సంబంధించింది కాబట్టి ఇచ్చాను. ఓకే, కొద్దిగా చేంజెస్ చేయాలి. ఇక్కడ 02 తీసేసి జస్ట్ -01 ఇస్తాను, సరిపోతుంది. ఓకే, సో యాక్చువల్గా కొద్దిగా చేంజెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే దీన్నే కాపీ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్ ఫార్ములానే రాయాల్సి వచ్చింది కాబట్టి. సో ఇది అయిపోయింది. ఓకే, సో సింపుల్ గా న్యూ మేజర్ అనేది తీసుకుంటాను. ఇదంతా రిమూవ్ చేసేస్తాను. సో సింపుల్ గా సేమ్ ఫార్ములా పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ 01 ప్లేస్ లో ఏం చేస్తాను అంటే 02 ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫిబ్రవరికి సంబంధించిన డేటా కావాలి కాబట్టి. ఎంటర్. సో దీంతో నాకు ఈ రెండు ఫార్ములాస్ అయిపోయినాయి. క్యాలిక్యులేట్ 2022 జనవరిది అయిపోయింది, క్యాలిక్యులేట్ 2022 ఫిబ్రవరిది కూడా అయిపోయింది. సో వీటిని ఎలా చేస్తాం? మామూలుగా అయితే వీటిని ఎలా చూస్తాం అంటే సింపుల్ గా 2 కార్డ్స్ తీసుకోండి. సో ఇది మన ఫస్ట్ కార్డు, కాపీ పేస్ట్, దెన్ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నాకు కావాల్సింది ఏంటి? ఇది. సో ఇది 21. ఓకే, ఓకే. సో ఇప్పుడు నాకు ఫస్ట్ దే ఇచ్చాను. ఒక్క నిమిషం, ఇది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మిస్టేక్ ఏంటి అనేది చెప్తాం. సింపుల్ గా ఈ డేట్ టేబుల్లోకి వచ్చేసి సో ఇయర్ అండ్ మంత్ టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇయర్ మంత్ అనేది టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంది. సో మన రూల్ ఏంటి? టెక్స్ట్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఎలా రాయాలి? సింపుల్ గా డబుల్ కోట్స్ అనేది ఇవ్వాలి. సో ఎప్పుడైనా టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటే డబుల్ కోట్స్ ఇవ్వండి. ఎర్రర్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు మనం ఒకసారి వచ్చి ఇక్కడ ఏ డేటా టైప్ లో ఉందో చూసి ఆ డేటా టైప్ ప్రకారం మార్చుకుంటే సరిపోతుంది. సో యూ కెన్ సీ 46 మిలియన్.
సో 46 మిలియన్ అని ఎందుకు వచ్చిందంటే ఇది జనరల్ గా 45 మిలియన్ 7 lakh 45.7 మిలియన్. కాకపోతే ఏంటి అంటే ఇది రౌండ్ ఫిగర్ చేసి 46 అనేది ఇచ్చింది. నెక్స్ట్ నాకేంటి దీంట్లో కూడా ఇష్యూ వచ్చిందిగా, నేను ఇది న్యూమరికల్ ఫార్మాట్ లో ఉంది అనుకున్నాను, బట్ టెక్స్ట్ లో ఉంది. సో టెక్స్ట్ లో ఉంటే మనం ఎక్సెల్ అయినా పవర్ బిఐ అయినా ఏం చేస్తాం, డబల్ కోట్స్ అనేది ఇస్తాం. సో ఎస్క్యూఎల్ కి వచ్చేసరికి మళ్ళీ డబల్ కోట్స్ అవ్వకూడదు, సింగిల్ కోటే ఇవ్వాలి. ఇది ఒక రూల్ గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేస్తే ఇది 42 మిలియన్ వచ్చింది. సో పైదేమో 46 వచ్చింది జనవరిది, కిందదేమో 42 మిలియన్ వచ్చింది. బట్ నాకేం కావాలి అంటే గ్రోత్ ఉందా లాస్ ఉందా అనేది తెలియాలి అనుకున్నాను. సో తెలియాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇంకొక మెజర్ తీసుకొని ఈసారి నేను ఏం చేస్తాను అంటే సేమ్ డివైడ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాను. సో డివైడ్ అంటే ఏంటి అంటే ఎంత లాస్ పర్సంటేజ్ ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతాను. సో సింపుల్ గా డివైడ్ 2022 ఇక్కడ ఎక్కడి నుంచి అంటే 01 నుంచి 02 కి మధ్యలో జరుగుతుంది అని అర్థం. ఓకే, సో ఇలా రాసుకుందాం కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా డివైడ్ అనే ఫార్ములా ఇస్తాను. ఈ డివైడ్ లో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ క్యాలిక్యులేట్ 2020, సారీ ఇది క్యాలిక్యులేట్ 2022 కామా నెక్స్ట్ ఏం చేస్తాను, సింపుల్ గా క్యాలిక్యులేట్ 2021, ఈ రెండింటికి మధ్యలో డివిజన్ చేయండి అని అడిగాను. ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్ గా కామా ఇచ్చి ఐ విల్ గివ్ 0, ఎందుకంటే ఇక్కడ 0 తోటి మనం మెయిన్ గా జీరో అనేది ఇవ్వాలి, లేదంటే ఆర్గ్యుమెంట్ లో డివిజన్ అనేది జరగదు. సరే, ఓకే, వన్స్ ఇది రన్ అయ్యాక లాస్ట్ పర్సంటేజ్ ఎంత అనేది మనకు క్లియర్ గా తెలిసింది. సో లెట్స్ టేక్ డివైడ్. సో లాస్ట్ పర్సంటేజ్ ఎంత జరిగింది అంటే 0.92, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1% డౌన్ ఫాల్ అనేది ఇక్కడ జరిగింది అని. సో ఇలా మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ 2022 3కి 2022 4కి అంటే క్యాలిక్యులేట్ ఫార్ములానే ఇంకా అన్నిటికీ చేసుకుంటూ వస్తారు. ఎక్కడ దాకా అంటే అప్ టు జూలై దాకా చేయండి సరిపోద్ది, ఆగస్ట్ తో పని లేదు, ఎందుకంటే ఆగస్ట్ డేటా ఇంకా కన్ఫర్మ్ గా రాలేదు కాబట్టి. ఇప్పుడు ఏమైంది, మంత్ కి మధ్యలో లాస్ట్ పర్సంటేజ్ అనేది ఎంత ఉందో అనేది తెలిసింది. సో దీన్ని ఎలా తీసుకుంటారంటే హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్ని తీసుకోవాలి అంటిల్ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చే. నెక్స్ట్ హైయెస్ట్ ఇది వచ్చింది కదా 4,62 అనేది, దీన్నే మెయిన్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ని తీసుకోవాలి. ఓకేనా, అంటిల్ అన్లెస్ యూ విల్ టచ్ 4.90. సో 4.90 హైయెస్ట్ కాబట్టి దాని కింద దానికి దీంతో గ్రోత్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా, సో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కింద వాల్యూస్ అన్నిటికీ చెక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నాకు లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 0.92% మై లాస్. ఇప్పుడు నాకు ఇయర్ వైజ్ కావాలి అన్న, అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా టేబుల్ తీసుకొని ఈసారి ఏం చేస్తా అంటే ఇక్కడ నీట్ గా ఇయర్ వరకే ఇస్తాను. ఎందుకు ఇయర్ వరకే ఇవ్వాలి అంటే ఐఎమ్ చెకింగ్ బేస్డ్ ఆన్ ఇయర్ వైజ్. సో ఇక్కడ ఇయర్ అని ఇవ్వగానే ఇది సమ్ ఆఫ్ ఇయర్స్ అని ఇచ్చింది, నాకు సమ్ ఆఫ్ ఇయర్స్ వద్దు, నాకేం కావాలి అంటే డోంట్ సమ్మరైజ్, నాకు దేనికి అదే కావాలి, 2022 2023 సపరేట్ గానే కావాలి. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీంట్లో కొన్ని థింగ్స్ అనే యాడ్ చేస్తాను. క్వాంటిటీ ఒకటి యాడ్ చేస్తాను, నెక్స్ట్ గో విత్ సేల్స్ అలాంగ్ విత్ ప్రాఫిట్స్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఇయర్ మొత్తం మీద నాకు వచ్చిన క్వాంటిటీ ఏంటి ఇలా డీటెయిల్ గా ఇక్కడ ఉంది. సో వాల్యూస్ క్లియర్ గా కనపడట్లేదు కాబట్టి ఇక్కడ వాల్యూస్ లోకి వెళ్ళి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేస్తాను. సో ఇప్పుడు నా అంచనా రైట్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2021 లో నేను మొత్తం ఎంతకు సేల్ చేశానంటే 55 కోట్లకి, 2023కి వచ్చేసరికి 58 crores, 2024కి వచ్చేసరికి 66, 2025కి వచ్చేసరికి 68, 2026 అనేది కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇంకా దానికి టైం ఉంది. సో 2026 ఫినిష్ అవడానికి ఇంకా 4 months దా టైం ఉంది కాబట్టి ఈ 4 months లో ఎంత వచ్చిందో మనం ఎస్టిమేషన్ అనేది చేయలేము. సో అందుకని దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సో ఇయర్ కి మధ్యలో గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ క్యాలిక్యులేట్ లో ఏదైతే ఫార్ములా రాశానో సేమ్ దీన్నే కాపీ చేసుకుంటాను. అంటే ప్రతిసారి మళ్ళీ రాయాలంటే
కొద్దిగా ఇష్యూ కాబట్టి. ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ టేబుల్ వ్యూలోకి వచ్చి ఇయర్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటా. సో ఈ డేట్ టేబుల్లోకి వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే ఇయర్ అనేది యూజ్ చేయబోతున్నానో కాలం, ఓకే ఇయర్. ఇది ఏ డేటా టైప్ లో ఉంది, హోల్ నెంబర్ కాబట్టి ఓకే. సో ఇప్పుడు మనం సో డబుల్ కోడ్స్ ఇవ్వకపోతే మనకు ఎలాంటి నష్టం లేదు. సో దీని ఒక్కదాన్ని చెక్ చేసుకొని, సో ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఓకే. సో ఇది న్యూ కాలం వచ్చింది, బట్ మనకు కావాల్సిన మెజర్. సో క్యాలిక్యులేట్ కి ఎప్పుడు కూడా న్యూ మెజర్ అయితే తీసుకోవాలి. సో దీన్ని ఇక్కడ ఇంటూ కొట్టేసింది అదే. ఓకే. ఓకే ఇంకా రాలేదా? ఓకే. సో సింపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే న్యూ మెజర్ అనేది తీసేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను అంటే నాకు 2022 డేటా కాబట్టి 2022 అని ఇచ్చాను. సో డబల్ కోడ్స్ ఏం అవసరం లేదు. సేమ్ ఇందాక మనం ఏదైతే క్యాలిక్యులేట్ రాసామో ఇంచుమించు ఇదే ఫార్ములా. సో సింపుల్ గా దీన్ని ఒకసారి కాపీ చేసుకుంటా, మళ్ళీ 2023కి రాయాలి కాబట్టి ఎంటర్ అయిపోయింది. ఓకే. సో వన్స్ ఈ మెజర్ అనేది క్రియేట్ అయిపోయిన వెంటనే ఇక్కడే నేను నా సెకండ్ మెజర్ కూడా క్రియేట్ చేసుకుంటాను. సో లెట్స్ టేక్ ఇది 2023 కాబట్టి జస్ట్ ఇక్కడ వాల్యూ మారుస్తాం అండ్ దెన్ ఇక్కడ కూడా 2023 అయిపోయింది. సో సింపుల్ గా ఎంటర్ కొట్టేస్తాను. సో ఇది ఇక్కడ రన్ అవుతానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేట్ ఫార్ములా అనేది పవర్ బిఐ లో చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే 2023 డేటా వరకే సపరేట్ చేసి దాని వరకే సమ్ చేయాల్సి వచ్చింది కాబట్టి. ఓకే. సో అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ రిపోర్ట్ వ్యూలోకి వచ్చి నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ మెయిన్ గా కార్డ్స్ అన్నమాట. సో ఇక్కడ కాలం అని ఉంది, ఇంటూ కొట్టేసింది మనకు. సో కార్డ్ తీసుకోండి. దెన్ నాకు మొత్తం ఎన్ని కార్డ్స్ కావాలంటే 3 కార్డ్స్ కావాలి. ఒక కార్డ్ వచ్చేసి 2022 ఎంత సేల్స్ జరిగిందో తెలియటానికి, ఇంకో కార్డ్ వచ్చి పర్సంటేజ్ కోసం అన్నమాట. ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేయండి, సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి ఇది క్యాలిక్యులేట్ 2022. సో ప్లీజ్ చెక్. ఓకే. సో ఇది కూడా నెంబర్ లోగా ఉంది కాబట్టి దీన్ని సింపుల్ గా టెక్స్ట్ లోకి మార్చేయండి సరిపోతుంది. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చేద్దాం.
యాక్చువల్గా నెంబర్స్ ఉంటే మాత్రం తీసుకోవట్లేదు. సో బెటర్ మేక్ ఇట్ యాజ్ టెక్స్ట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా వాల్యూస్ లోడ్ అవ్వలేదు. సో యాక్చువల్గా అయితే వాల్యూ మనకు వచ్చింది కరెక్టే, కాకపోతే ఏంటి అంటే నా సిస్టమ్ కొద్దిగా స్లో అయిపోయి కనెక్షన్ అనేది తీసుకోవట్లేదు ఇక్కడ మోడల్ వ్యూలో. సో నో ప్రాబ్లం, దీన్ని కూడా ఇంటికి కొట్టాను. సో చాలా ఓపెన్ అయింది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు 2023 చూద్దాం. ఓకే, సో ఇది ఓఎల్ఈడిబి కనెక్షన్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కాలం నేమ్ అనేది రాంగ్ రాసాం. ఇయర్ మంత్ కాలం అనేది ఇచ్చాం, దాంట్లో అసలు లేదు కదా. మనం ఇక్కడ ఇవ్వాల్సిన కాలం వచ్చేసి ఇయర్ కాలం. ఓకే, సో ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మనం తీసుకుంది ఇయర్, బట్ ఇచ్చిన కాలం నేమ్ మిస్టేక్ జరిగింది. సో దానివల్ల ఇది, దానివల్ల పవర్ బై ఏం చేసిందంటే ఓఎల్ఈడి కనెక్షన్ ఫెయిల్యూర్ అని ఇచ్చింది. ఎందుకంటే సెర్చ్ చేయడానికి వాల్యూ కరెక్ట్ లేదు కాబట్టి కనెక్షన్ ఫెయిల్యూర్ అని ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 2022లో ఎంత వచ్చింది, 2023లో ఎంత వచ్చింది అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. నాకేం కావాలి, ప్రాఫిట్ యొక్క మార్జిన్ కావాలి, లేదా లాస్ వస్తే ఆ మార్జిన్ కావాలి. అది ఎలా తెలిసిద్ది అంటే సింపుల్ గా న్యూ మెజర్ తీసుకొని వీ విల్ యూజ్ డివైడ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో డివైడ్ ఎలా రాస్తాం, సింపుల్ గా డివైడ్. సో దేనికంటే 2022కి 2023కి మధ్యలో చేస్తాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు డివైడ్ ఇది. సో సింపుల్ గా డివైడ్ అని ఇచ్చింది. ఫస్ట్ నాకేం కావాలి, సో 2023 డేట్ అనేది తీసుకుంటాం. ఓకే, కామా నెక్స్ట్ నాకేం కావాలి, 2022 డేట్ అనేది తీసుకుంటాం. ఇది సో పైన ఉంది. ఓకే, సో కామా 0 అంటే ఏంటి అంటే ఆల్టర్నేట్ రిజల్ట్ అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ డివిజన్ ఏదైనా ఎర్రర్స్ లాంటివి కనుక క్రియేట్ అవుతుంటే సో ఇక్కడ 0 అనేది వచ్చింది అనమాట. సో ఎర్రర్ ప్లేస్ దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు వర్కింగ్ ఆన్ ఇట్ అని వచ్చింది. ఓకే, వన్స్ ఇట్ అయిపోయింది వెంటనే మనం ఇప్పుడు రిపోర్ట్ వ్యూలోకి వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడ రాసాం ఫార్ములా ఇది. సో ఇక్కడ మీరు చూస్తే 1.07% ఈస్ అవర్ గ్రోత్. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇయర్ మంత్ వైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు సింపుల్ గా ఇయర్ వైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఏముంటదంటే ఇయర్ క్వార్టర్ వైజ్ కూడా ఉంటుంది. అది ఎలా చేస్తాం, సింపుల్ గా టేబుల్ 1 అని ఇచ్చేయండి. సారీ, టేబుల్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ దాంట్లో క్వార్టర్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎవ్రీ ఇయర్ దానికి సంబంధించిన క్వార్టర్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే దీంట్లో నీట్ గా సేల్స్, క్వాంటిటీ, దాంతో పాటు ప్రాఫిట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఏ క్వార్టర్ లో ఎంత సేల్స్ జరిగాయో ఉంది, దాంతో పాటు ఎంత క్వాంటిటీ సేల్ చేసానో ఉంది, ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా ఉంది. ఇప్పుడు మనకేం కావాలి, సింపుల్ గా ఇయర్ వైజ్ లో మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తాం.
అంటే ఏంటి, నాకు 2022 Q1 డేటా అనేది కావాలి. ఇలా కావాలన్నప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే సింపుల్గా టేబుల్ వ్యూలోకి వెళ్తాను. సో దానికంటే ముందు ఏం చేస్తాను అంటే దీన్ని కొద్దిగా కాపీ చేసుకుంటాను. సో Ctrl+A, Ctrl+C. సో ఇప్పుడు న్యూ మెజర్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఇదే ఫార్ములా పేస్ట్ చేసి దీనికి Q1 అనేది యాడ్ చేస్తాను. అది ఎలా యాడ్ చేస్తాను అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఓకే, సో 2022 సింపుల్గా -Q1, ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన దాని గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో Q1 అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తా అంటే వన్స్ ఇయర్ అయిపోయింది కదా కామా, మళ్ళీ ఇక్కడ డేట్ టేబుల్ రాస్తా. సో డేట్ టేబుల్లోకి వచ్చేసి నాకేం కావాలి, క్వార్టర్. సో = డబల్ కోట్స్ Q1 అయిపోయింది. Q1 డబల్ కోట్స్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీని మొత్తాన్ని కూడా కాపీ చేసుకుంటాను, ఎందుకంటే Q2 కూడా రాయాలి కాబట్టి. ఎంటర్. సో ఎంటర్ కొట్టంగానే నాకు ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన సేల్స్ మొత్తం ఎంత వచ్చిందో ఒక డాక్స్ ఫార్ములా అనేది వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ పని నేను ఇప్పుడు Q2 కూడా చేస్తాను. సేమ్ 2022లోనే సెకండ్ క్వార్టర్ కూడా సాల్వ్ చేస్తాను. సో సింపుల్గా ఇక్కడ Q2 అని ఇస్తాను. సో ఇక్కడ మీరు ఎన్ని కావాలంటే అన్ని ఫిల్టర్స్ అనేవి చేసుకోవచ్చు. లైక్ Q2లో మళ్ళీ వచ్చేసి పర్టికులర్గా నాకు ఒక మంత్ కావాలంటే ఇక్కడ కామా పెట్టి డేటా టేబుల్ మంత్ అని ఇచ్చి ఆ మంత్ నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో మీకు లైక్ సమ్ ఇఫ్ ఎలా అయితే చేస్తామో సేమ్ యాజ్ ది సమ్ ఇఫ్స్. సో మల్టిపుల్ క్రైటీరియాస్ ఇవ్వచ్చు, మల్టిపుల్ క్రైటీరియా రేంజెస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 2 కార్డ్స్ తీసుకుంటాను. ఇది మై ఫస్ట్ కార్డ్, కాపీ పేస్ట్. సో ఇది సెకండ్ కార్డ్ అనమాట. సో కార్డ్ 1, కార్డ్ 2, పేస్ట్ కార్డ్ 3. ఇప్పుడు నేను ఫస్ట్ క్వార్టర్ 2022లో వచ్చిన ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ ఏంటనేది చెప్తాను. సో లెట్స్ టేక్ ఇది. సో ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ ఎంత అంటే 132 మిలియన్. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ ఎంత అంటే ఇట్స్ 128 మిలియన్. ఇప్పుడు ప్రాఫిట్ గ్రోత్ ఎంత అనేది చూద్దాం. ఎంత అనేది ఎలా చూస్తాం, బై యూజింగ్ డివైడ్ ఫార్ములా. సో సింపుల్ ఇక్కడ న్యూ మెజర్ వచ్చేసి సో సింపుల్గా డివైడ్. సో 2022 దీంట్లో ఏం చేస్తా ఇది Q1 Q2 మధ్యలో జరుగుతుంది కాబట్టి ఇలా ఇచ్చేసాం, అయిపోయింది. సింపుల్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను ఇదేంటి అంటే డివైడ్ ఫార్ములా. సో డివైడ్ లో మనం ఫస్ట్ కావాల్సింది ఏంటి, క్యాలిక్యులేట్ లో ఉండే Q1 కామా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే క్యాలిక్యులేట్ లో ఉండే Q2 కామా. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఆల్టర్నేట్ గా 0 అనేది ఇచ్చాను. సో ఎర్రర్ ప్లేస్ లో 0 వచ్చింది. ఒకవేళ అవుట్పుట్ ఏది రాకపోయినా కూడా 0 అనేది ఇవ్వండి అనేసి మెన్షన్ చేశాను. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు డివైడ్ Q1 Q2. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1.03 ఇస్ ద క్వార్టర్ కి మధ్యలో నాకు ఉండే సేల్స్ గ్రోత్. ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ లో చూస్తే మంత్ చూసాం. సో మంత్ కి మధ్యలో ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది, లాస్ ఉందా ఏంటి అనేది చూసాం. నెక్స్ట్ మనకి ఇయర్ వైజ్ చూసాం. సో లైక్ 2022కి 2023కి మధ్యలో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా ఏంటి ఎంత పర్సెంట్ అనేది క్లియర్ గా. నెక్స్ట్ లాస్ట్ లో మనం ఏం చేసామంటే క్వార్టర్స్ కూడా చూసాం. సో క్వార్టర్ వైజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉంది, గ్రోత్ ఉందా లేదా ఇది. సో రేపు మీరు వచ్చే టైంకి ఏం చేయాలి అంటే సేమ్ ఇదే పని అన్ని మంత్స్ కి చేయాలి. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ అనేది ఫస్ట్ మంత్ ఒక్కదానికే చేశాను 22/1కి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మంత్ కి కూడా క్యాలిక్యులేట్ ఫార్ములా యూజ్ చేసి వాల్యూస్ అనేవి క్రియేట్ చేయాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే డివైడ్ చేసుకుంటా రావాలి. సో ఈ జనవరి మంత్ ని పెట్టుకొని సో డివైడ్ చేసుకుంటా రండి మంత్ వైజ్ గా. సో ఇలా చేయటం వల్ల ఏమొచ్చింది అంటే మనకి మంత్ వైజ్ గా ప్రాఫిట్స్ గ్రోత్ ఉందా లాస్ ఉందా అనేది క్లియర్ కట్ గా చూపిస్తా వస్తుంది. సేమ్ నెక్స్ట్ ఇయర్స్ అన్నిటికీ కూడా చేయాలి. సేమ్ అలాగే క్వార్టర్స్ అన్నిటికి కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి మనకి ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం సింబల్స్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. లైక్ ఆ ప్రాఫిట్ అంటే నేను చెప్పాను కదా, ప్రాఫిట్ మార్జిన్ ఉంటే గ్రీన్ కలర్ సింబల్ ఇవ్వాలి అని.
లాస్ మార్జిన్ ఉంటే రెడ్ కలర్ సింబల్ ఇవ్వాలి. సో ఈ సింబల్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ రేపటి క్లాస్ లో చూద్దాం. అంటే రేపటి క్లాస్ లో మనం ఈ టైం ఇంటెలిజెన్స్ ఫార్ములాస్ మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటాం. ఓకే.